అన్నగారు నమస్తే అండి. చెప్పండి అన్న. మీ పేరండి? గురుపతి నాగరాజు. ఏం పని చేస్తారు? నేను ముఠా పని చేస్తాను. ముఠా పని చేస్తారు. ముఠా పని అంటే ఏ పనులు? మామూలుగా కూలి పని టైప్? అద్దాలు, పేవీట్లు. ఓకే. అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి మాత్రం డబ్బులు వేస్తానని చెప్పన్నారు. అన్న మాట ప్రకారంగా స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈరోజు ప్రతి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. ఎంత పడి మీకు ఎంతమంది పిల్లలు, ఎంత పడి మీకు మొత్తం? నాకు 3 పిల్లలు, 2 పిల్లలు పడినాయి. ఇంకో పిల్ల కొంచెం ఆధార్ కార్డు తేడా ఉండటం వల్ల కొంచెం ఆయన అది జూన్ 5వ తారీఖు వరకు టైం ఉందన్నారు. ఈ లోపల నేను లైన్ చేస్తే సచివాలయంలో చెప్తా అన్నారు. ఖచ్చితంగా ఎటు పరిస్థితుల్లో ఆధారపడదు. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తా అన్నారండి. మీరు వెళ్ళరండి, ఈ చేసే పూచి మాదన్నారు. దాంట్లో మట్టుకు ఇబ్బంది ఏం లేదు. ఎంత పడినాయి ఇప్పుడు మీకు? మాకు 26,000 అండి. అంటే 15,000 అని చెప్పారు కదా, 13,000 వేశారు కాబట్టి 2,000 కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు తెలుసా? అది స్కూల్కి సంబంధించి ఆయాలకి వీళ్ళకి జీతాల గురించి మామూలుగా అన్నారండి. అంటే ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు చదువుకుంటారు కదా, స్కూల్లో ఏమైనా టాయిలెట్ సరిగ్గా లేకపోయినా, మన వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసం 2,000 కట్ చేస్తా ఉన్నారు. అంటే మన డబ్బులతో కాస్త అవన్నీ మన పిల్లల భవిష్యత్తు కోసం మెయిన్. అవునండి. ఓకేనా అన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చేవాడు, అప్పుడు పడినాయి మీకు? ఓ సంవత్సరం పడింది. ఒక సంవత్సరం పడింది. మిగతా 4 సంవత్సరాలు అంటే పడలేదండి. పడలేదు. ఎంతమంది పడినాయి అప్పుడు? ఓ పిల్లకి అండి. ఒకరికి. ఇప్పుడు ఎంతమంది పడినాయి? ఇప్పుడు 3కి అండి. అంటే 2 పడినాయి. రేపు మాపు పిల్లకి కూడా పడిపోతాయి. ఓకే. ఎలా అనిపించింది అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని బట్టి మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగుంది. ఇప్పుడు సంతోషంగా ఉందా? కట్ట టైంలో ఆపదలు ఆదుకునే విధంగా ఈ రోజున ఎంత డబ్బులు వేసారంటే? మరి ఇంతమందికి వేసారు అనుకునే వాటికి మరి మాట అంటే మాట నిలబెట్టుకుంటారు కదా, ఆ లెక్క. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, కానీ ఎంతమందికి ఇచ్చాడు? ఒకరికేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తానన్నారు. ఇస్తున్నారు లేదా? ఇస్తున్నారు. మీ ఇప్పుడు ఎవరైనా మీ నాయకులు కానీ ఎవరైనా చెప్పమని చెప్పారు అది మీ అందరూ? లేదండి, అలాంటిది ఏం లేదు. అలాంటి విషయాలు ఏం లేవు. నేను పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. మా మాయ కూడా పెద్దగా ఏంటంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, రమ్మంటే వెళ్తాం తప్ప నువ్వు పలానా దానికి రారా అన్న మాట ఏ రోజు అండవు. అంతే తప్ప ఈ నాయకులు మాత్రం ఏ రోజు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. అన్నమాట ఎందుకు మళ్ళీ దాపరేకం అంతే. అన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఏరియాకి సంబంధించి రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి? అన్నీ శుభ్రంగా ఉన్నాయి. మీరు రోడ్డు మీ ఇంటి రోడ్డు మీద దిగడంగానే సీసీ రోడ్డు కనబడతా ఉంది. ఇది కూడా చింతలేని గారు గెలిచిన తర్వాత ఎలక్షన్లు అయినా 6 నెలల్లో వేపిస్తా అన్నారు. ఈ రోడ్డు కరెక్ట్గా 6 నెలలు ఈ రోడ్డు పడింది. అప్పుడు ఎలక్షన్లో వేసినప్పుడు కూడా ఇది గోతుల రోడ్డు, ఇది కరెక్ట్గా 6 నెలల తర్వాత వేస్తాను. 6 నెలలు ఈ రోడ్డు పడిపోయింది. మరి దాంట్లో మట్టుకి ఆయన కొట్టిన వాళ్ళు ఎవరో లేరు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? గురుపతి రాట్నాథ్ గారు. అమ్మ ఇప్పుడు మీ అకౌంట్లో ఎంత పడినాయి డబ్బులు? 26,000 పడ్డాయి. 26,000 పడినాయా? ఎలా సంతోషంగా ఉన్నారా లేదా ఎలా ఉంది? సంతోషంగా ఉన్నాను. అంటే కరెక్ట్ టైంకి ఇప్పుడు ఒక పక్కన వర్షాలు, కొన్ని చోట్ల పనులు కూడా సరిగ్గా ఉండవు. ఇలాంటి టైంలో మీ పిల్లలు చదువుకోవడం కోసం 26,000 వేసారంటే ఎలా అనిపించింది అసలు? చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చంద్రబాబు గారు నాయుడు పరిపాలన బాగుంది. ఎలా చెప్తున్నారు? ఎలా అంటే మేము దాన్నే ఉందన చేస్తామన్నారు. 3కి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు, వేసారు. ఏమి ఇబ్బంది పెట్టారు? ఏమన్నా పెట్టలేదన్న. ఇచ్చిన డబ్బుల్లో ఏమన్నా మాకు అంతే ఇవ్వండి ఎంత అని చెప్పి ఏమన్నా మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరు అడగలేదన్న. అట్లాంటివి ఏం లేవు, అంతా బాగుంది. డైరెక్ట్ మీ అకౌంట్లో పడిపోయినాయి? అకౌంట్లోనే పడ్డాయి అన్న. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది కానీ ఇలాంటి ఎవరైనా సరే వచ్చి లేదు, అంతా బాగుంది. అన్నీ బాగానే ఇచ్చారు, బాగా చేశారు. అంటే ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, మీకు అప్లికేషన్ పెట్టి మాకు ఎంత డబ్బులు ఇవ్వండి ఎలాంటి ఎవరైనా బెదిరింపు పెట్టలేదన్న. అట్లా ఏం ఇబ్బంది లేదు, అంత బాగా చేశారు. అప్లై చేయడం స్పాట్లో పడిపోయినాయి. మధ్యలో ఇబ్బంది అట్లాంటివి ఏం లేవు, బాగా చేశారు. ఇప్పుడు స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ పిల్లల్ని కనుక్కుంటారా? బాగున్నాయి అని చెప్పారు. ఇప్పుడు స్కూల్లో భోజనం అన్ని ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? అవన్నీ బాగుంటున్నాయి అన్న. అమ్మ ఈ నెల నుండి కూడా సన్న బియ్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు పిల్లల కోసం స్కూల్లో. ఒకళ్ళు ఈ సన్న బియ్యం కూడా ఏర్పాటు చేస్తే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ కోసమే కదన్న మనం బతికేది. అంతే కదా మరి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత పని కట్టుకొని చేసేది. అవునన్న, చాలా ఆనందంగా అనిపించింది. బాగా చదువుతున్నారు? బాగా చదువుతారు. మొత్తం స్టడీ గురించి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయండి. పథకాలని కాకుండా పిల్లల స్టడీ గురించి కాస్త మీరు కూడా శ్రద్ధ తీసుకుంటాం. బాగా చదువుతారు మా పిల్లలు అయితే. ఎందుకంటే మన పిల్లలు రేపు భవిష్యత్తుగా మారాలి. అవునన్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.